అంతకుముందు శుక్రవారం ఇక్కడికొచ్చి సాక్ష్యం చెప్పాల్సింది. అంతకుముందు ఆదివారం ఏమంటే కర్మేల్ చర్చికి వెళ్ళి 5 గంటలకి యెహోషువ వాళ్ళ అమ్మ ఇద్దరమే ఇంకా అక్కడి నుంచి రోడ్డు మీదకి బండ్లు రావాలన్నమాట. జూబిలీ హాస్పిటల్ దాటాలి. ఇక ఈ అమ్మాయే వెళ్ళి యెహోషువ వాళ్ళ అమ్మ ఆటో తీసుకొచ్చింది. నేను ఎప్పుడు ఒక్కదాన్నే ఆటో ఎక్కేస్తానన్నమాట. మరి ఎందువల్ల నాకు తెలియట్లేదు. ఈ అమ్మాయి ఈ మట్టుకు ఆటో ఎక్కి కూర్చొనేసింది. నేను ఆటో ఎక్కలేకపోతున్నాను అన్నమాట. మరి ఆ మెట్టు ఎత్తుగా ఉన్న వల్ల దేనికో తెలియదు నాకు. ఆటో ఎక్కలేకపోలేకే శాంతన్న చెయ్యి పట్టుకు, ఈరోజు ఏందో ఆటో ఎక్కలేకపోతున్నానమ్మా, చెయ్యి పట్టుకోమ్మా అన్న నేను. ఆమె ఎడమ చెయ్యి ఇచ్చిందన్నమాట. ఆమె చెయ్యి నేను పట్టుకొని ఎక్కాలి. కానీ ఆమె చెయ్యి పట్టుకునే శక్తి నాకు లేదు. ఆమె నా చెయ్యిలు పట్టుకొని ఎక్కించుంటే నేను ఎక్కేదాన్ని అన్నమాట. కొందరు ఆటో వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు ఉంటారన్నమాట. వాళ్ళు కూడా ఎక్కలేనని నేను వాళ్ళే చెయ్యి పట్టుకుని ఎక్కిస్తారు. దాంట్లో ఉన్న ఆయన కానీ చాలా కఠినంగా కూడా ప్రవర్తించాడు అన్నమాట. కానీ శాంత నా చెయ్యి పట్టుకుంది. కొండపాలెం గేటు కాడ మోదేశ్వర వాళ్ళ ఇంట్లో పడిపోయినా కానీ నాకు దెబ్బే తగలలేదు. మనిషినంతా పడిపోయినా. తెల్లారి శనివారం పడ్డాను, ఆదివారం పైకి లేచిన కర్మేడికి వెళ్ళిపోయినాను. హాస్పిటల్కి పోవాలి, ఒక టాబ్లెట్ వేసుకోవాలా. కానీ ఆదివారం రోజు ఆమె చెయ్యి ఇచ్చింది. కానీ ఆమె చెయ్యి పట్టుకొని ఎక్కలేక నేను ఆటోలో పడిపోయినాను అన్నమాట. మోకాలు భలే ఏడ్చాను. అమ్మ ఏంది శాంత, నన్ను ఆటోలో పడేసేవేంది శాంత, నువ్వు కదా నన్ను పట్టుకోవాల్సింది, పడిపోయినాను కదమ్మా అని అక్కడ భలే ఏడ్చాను అన్నమాట ఆటోలో. ఈ మోకాలు ఎక్కలేకపోయినా. అప్పటికి కూడా ఆమె దిగి నన్ను ఒక్కదాన్ని ఎక్కమంట, నువ్వు ఇప్పుడు ఎక్కువ, ఒక్కదాన్ని ఎక్కువ, ఆటో పట్టుకొని ఎక్కువని అంటుంది. ఆయన కూడా నేను పట్టుకొని నేను ఒక రవ్వ అంటే అది పట్టుకోమ్మా ఇది పట్టుకోమని అంటానే ఉన్నాడు. కానీ అతను కూడా పట్టుకోలేదన్నమాట. అవునేమంటే ఇంక నా దేవుడు కొద్దిగా ఆయనకే ప్రేరేపించాడు. ఈ కిందకి దిగి ఇప్పుడు ఎక్కువ ఒక్కదాని అంటుంది. నేను పడిపోయినా కానీ ఏడిచినా కానీ నన్ను ఒక్కదాన్నే ఎక్కుమంటుంది. కొద్దిగా ఆటో దిగినాడు, పడని చేయి పట్టుకున్నాడు. అప్పుడు ఈమె కుడి చెయ్యి పట్టుకుందన్నమాట. అప్పుడు నేను ఆటో ఎక్కగలిగిన. అప్పుడు ఆటో ఎక్కి నేను చిన్నంగా అడిగిన శాంతమ్మని, శాంత నన్ను పట్టుకొని ఎక్కించే శక్తి నీకు లేదంటమ్మా, నువ్వు కాదా నన్ను పట్టుకొని ఎక్కించాలంటే నాకు శక్తి లేదు, నేను ఎక్కిలేను అని అనింది. ఇంకా గమ్మ అయిపోయినా. దేవుడు ఇంకా నా ఇంటికి క్షేమంగా తీసుకొచ్చాడు ఆ రోజు. మీకు అందరు కూడా వందనాలు. ప్రభు నామమునకు ఘనత కలుగును గాక. సహోదరి పట్ల దేవుడు చేసిన మేలను బట్టి దేవుని స్తుతిస్తాం. బలములో ఉన్నవారికి బలహీనుల యొక్క అవస్థలు అర్థం కాదు. కాబట్టి అన్ని విధాల్లో ఉన్నవారి విషయాలు అర్థం చేసుకునేవాడు దేవుడు ఒక్కడే. కాబట్టి మనం ఎవరిని పట్టుకోవాలా? యేసయ్యను పట్టుకోవాలి. యేసయ్యను ఆశ్రయిస్తే యేసయ్య శక్తి కూడా ఉంటే మనం ముందుకు పోయేదానికి వీలవుతుంది. కాబట్టి మనుషులను ఆశ్రయించకుండా యెహోవాను ఆశ్రయించడం మేలు అనే విషయం గుర్తుపెట్టుకొని బలహీనులైనప్పుడు దేవుణ్ణి ఆశ్రయించి దేవుని బలాన్ని మనం పొందుకునేదానికి దేవుడు సహాయం చేయను గాక. మనం దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. సహోదరి సరోజిని కూడా సాక్ష్యం చెప్తుంది. కలుగును గాక. 2 వీక్స్ బ్యాక్ మా రిలేటివ్స్ చనిపోతే చూడడానికి వెళ్ళాము. చీరాల దగ్గర పరుచూరు, అక్కడ ఇంకొక ఊరు అనమాట. వెళ్ళేటప్పుడు క్షేమంగానే వెళ్ళాము. రిటర్న్లో వచ్చేటప్పుడు ఒక యాక్సిడెంట్ తప్పించాడు. అది తప్పించుకొని ఇంకా ముందుకు వెళ్తుంటే ఇద్దరు పిల్లలు అనమాట, ఇంటర్ చదువుతుంటారు, రాంగ్ రూట్లో వచ్చి అసలు చూడట్లేదు మా సైడు. మాకేదో ఏదో జరుగుతుంది అని అర్థమైంది, కానీ అసలు ఫాస్ట్గా వచ్చేసి గుద్దేశాడు కార్ని. అసలు నిజంగా అతను ఎగిరి ఆ బండిలోంచి ఎగిరి కారు మీద పడ్డాడు. నిజంగా దేవుని కృప ఏంటంటే ఆ మిర్రర్ మీద పడినా కానీ ఎవరికొవరికైనా గాయాలు అయి ఉండేవి. దేవుడు అటే కీడాపాయం కలగకుండా దేవుడు సహాయం చేశాడు. అక్కడ గంట సేపు ఆగిపోయాము. వాళ్ళు వీళ్ళు మాట్లాడుతూ ఇంకా అటు అటు ఆ పిల్లలకు కూడా ఏ చెయ్యి కానీ ఏమి ఇరగకుండా దేవుడు కృప చూపించాడు.
ఒకవేళ వాళ్ళకేమన్నా అపాయం కలుగున్నా కానీ ఇబ్బంది అయి ఉండేది మాకు. కానీ దేవుడు ఎటువంటి కీడాపాయం కలగకుండా ఆ కొద్దిపాటి ప్రమాదాన్ని మాకు అనుకూలపరిచాడు. దేవుడు చేసిన ఈ గొప్ప కార్యం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. ప్రభు నామమునకు ఘనత కలుగును గాక. ప్రయాణాలు చేస్తూ ఉంటాం, వాహనాలు నడుపుతూ ఉంటారు, కానీ అది ఎవరి చేతిలో ఉండాలి? దేవుని చేతిలో ఉండాలి. మనుషులం కదా, మనం ఎంత జాగ్రత్తగా పోయినా ఎదురు వచ్చేవాళ్ళు మనల్ని గుద్దాలనుకుంటే మరి వాళ్ళని మనం ఆపలేం కదా. కానీ దేవుని కంచె కాపుదల మనతో ఉన్నప్పుడు ఎవరు ఎలా వచ్చినా ఇవి మనల్ని తాకకుండా వెళ్ళిపోతాయి. అలా బిడ్డల్ని దేవుడు కాపాడినందుకు ప్రభువును స్తుతిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ముఖ్య విషయం ఏమిటంటే వచ్చే శుక్రవారం అందరికీ తెలుసు కదా, మొదటి శుక్రవారం ఏముంటుంది? మామూలు ఉపవాస కూడికలు మధ్యాహ్నం ఉంటుంది, రాత్రి కాలమున ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని ద్వారా కడవరి దినాల్లో ఉంటున్నాము. ఇలాంటి సందర్భాలు ఎన్నో మనకు ఒకవేళ దొరకపోవచ్చు. దొరికిన సమయాన్ని మనం నిర్లక్ష్యం చేసుకుంటే అప్పుడు మళ్ళీ మనం బాధపడితే ప్రయోజనం ఏమీ ఉండదు. మరి కేవలము ప్రార్థన జరుపుకునే వాళ్ళ కోసం కాదు ఆల్ నైట్ ప్రేయరు, మీ అందరి కోసం ఆల్ నైట్ ప్రేయర్ పెడుతున్నాం. మా కోసం అయితే మా ఇంట్లో మేము రాత్రిలో నిద్రపోకుండా కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు. అందరూ వచ్చి సమకూడి సంతోషంతో దేవుని సన్నిధిలో ఒక దినము 1000 దినముల కంటే శ్రేష్టమైందని మనం చూస్తున్నాం. దేవుని సన్నిధిలో గడుపుకోవటానికి ఆల్ నైట్ ప్రేయర్ పెడుతున్నాము. కాబట్టి ఒక రాత్రి నిద్రపోకపోతే ఏం కాదు. కొన్ని సంవత్సరాల నుంచి మాకు అలవాటు, ఏం కాలేదు, మాకు బాగానే ఉన్నాం దేవుని కృప. కాబట్టి కష్టం అనుకోకుండా దేవుని సన్నిధికి వచ్చి ఆల్ నైట్ ప్రేయర్లో పాలు పంచుకొని దేవుని గణపరచండి. మీ జీవితాల్లో దేవుడు చేసినటువంటి సాక్ష్యాలు, మేము సూలూరుపేటలో సాక్ష్యాలకి పగల టైం ఇవ్వం, మంగళవారం టైం ఇవ్వం. వాళ్ళు ఆల్ నైట్ ప్రేయర్లో సాక్ష్యం చెప్పాల్సిందే ఎవరైనా ఉంటే, ఎందుకంటే లేట్ అయిపోతుందని. ఇక్కడ కొంతమంది రాలేని వాళ్ళు ఉన్నారు, నిర్మల మండి వాళ్ళని రమ్మంటే ఆల్ నైట్ ప్రేయర్కి రాలేరు. కాబట్టి దేవుని మహింపరచడానికి కొంత సమయం ఇస్తాము. మరి మిగతా వాళ్ళు మళ్ళీ వస్తారు, వాళ్ళు ఆల్ నైట్ ప్రేయర్లో కూడా సాక్ష్యం చెప్తారు. దేవుని నామానికి ఘనతకరంగా ఈ కూడికలు జరిగినట్లుగా మీరు ప్రార్థన చేయండి, సహకరించండి. అందరూ తప్పకుండా రండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా యేసురక్షగా మీకు వందనాలు నాయన. రాబో దినంలో భయంకరమైన శ్రమల్లో గుండా మేము వెళ్ళవలసి ఉంటుండగా ఇర్మియా యొక్క జీవితాన్ని గురించి మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. ప్రభువా, వాక్యం ద్వారా నువ్వు మాట్లాడినప్పుడు ప్రతి ప్రజల్లోనూ ప్రతి కుటుంబాల్లోనూ శ్రమలు రాబోతుందని మీరు హెచ్చరిక ఇచ్చినందుకు ప్రభువా, మీ పాదాలు పట్టుకొనిచున్న శ్రమల్లో మాకు మీరు తోడుగా ఉండండి, చేయబట్టి నడిపించండి. మీ జ్ఞానంతోనూ కృపతోనూ నీ వాక్యానుసారమైన జీవితంతోనూ అపవాదిని ఎదిరించే శక్తి మాకు దయచేయమని అడుగుచున్నాం. కూడి వచ్చిన బిడ్డలందరినీ మీ సన్నిధిలో ఎత్తిపట్టుకొంచున్నాం, సమర్పించుకొంచున్నాం. బిడ్డల అక్కర్లతో అవసరాలతో వచ్చినప్పటికీ ప్రభువా, శ్రమలో నిరీక్షణ, విశ్వాసము, దేవుని కృప, విడుదల మీరు మాకు సెలవిచ్చినందుకు స్తోత్రం. ఈ ఆశీర్వాదాలన్నీ కూడా ప్రియబిడ్డలు పొందినట్లుగా మాకందరికీ సహాయం చేయండి. మీ సహాయం లేనిదే మేము ఏది పొందలేము నాయన. భయంకరమైన పరిస్థితుల్లో కూడా దాటిపోతున్నప్పటికీ కూడా నీ సెలవు లేనిదే మేము దాటుకోలేము నాయన. మీ సెలవుతో మీరు మమ్మల్ని చేయబట్టి దాటించమని మాకందరికీ సహాయం చేయమని అడుగుచున్నాం. వచ్చిన ప్రతి బిడ్డను మీ సన్నిధిలో ఎత్తిపట్టుకొంచున్నాం. వాళ్ళ హృదయవాంఛలు ఏమైనదో, వారి అక్కర్లు ఏమైనదో, అవసరములు ఏమైనదో మీరు ఎరిగి ఉన్నారు. అనారోగ్యంతో వచ్చినటువంటి ప్రతి బిడ్డకు యేసు నిబంధన రక్త ప్రభావంతో స్వస్థత కలుగునుగాక. అంధకార శక్తుల చేత పీడింపడుతున్న బిడ్డలకు యేసు నిబంధన రక్త ప్రభావంతో విడుదల కలుగునుగాక. కుటుంబాల్లో అసమాధానంతో ఉన్నటువంటి బిడ్డలకు మీ సమాధానము దయచేయబడునుగాక. విడిపోయిన కుటుంబాలు యేసు నిబంధన రక్త ప్రభావంతో తిరిగి సమకూర్చబడునుగాక. ఆర్థిక సమస్యలతో నలిగిపోచున్నటువంటి బిడ్డలకు మీ ధారాళంలో నుంచి, మీ ధనదిలో నుంచి మీ సమృద్ధి దయచేయబడునుగాక. రుణ భారములతో నలిగిపోచున్నటువంటి బిడ్డలకు రుణ విడుదల కలుగునుగాక. ప్రభువా, యవన కాలమందు నీ బిడ్డలు నీ కాడి కింద ఉండునట్టుగా సహాయము చేయునుగాక. వాక్య జ్ఞానం కొరకు ఆశ కలిగిన వారికి వాక్య జ్ఞానము దయచేయబడునుగాక. ఆత్మీయ అనుభవం కొరకు ఆశ కలిగిన బిడ్డలకు ఆత్మీయ అనుభవము దయచేయబడునుగాక. మేము ఏ స్థితిలో ఉన్నప్పటికీ ప్రభువా, నిన్ను కలిగి నీలో జీవించడానికి మాకు మీ కృప దయచేయబడునుగాక. ఆయన కూడి వచ్చిన బిడ్డలందరినీ మీ సన్నిధిలో ఎత్తిపట్టుకొంచున్నాం, సమర్పించుకొంచున్నాం, ప్రతిష్ఠించుకొంచున్నాం. సహాయం చేయండి. నీ కొరకు, నీ సన్నిధి కొరకు నీ బిడ్డలు ఆశ కలిగి ముందుకు సాగుటకు సహాయం చేయమని అడుగుచున్నాం.
చదువుకొంచున్న బిడ్డలకు కావలసినటువంటి జ్ఞానము, జ్ఞాపకశక్తి, వివేకము దయచేయబడుగాక. పరిశుద్ధానికి స్తోత్రం. యవన కాలమందు బిడ్డలు నీ కాడి కింద ఉండినట్లుగా సహాయము చేయబడుగాక. వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు వివాహము జరిపించబడుగాక. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగం దయచేయబడుగాక. సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సంతాన భాగ్యము దయచేయబడుగాక. దేని కొరకు ఆశ కలిగి ఉన్నారో వాక్యం కొరకు ఈ సన్నిధికి వచ్చి ఉన్నాము. వాక్యం విని వాక్యాన్ని హృదయంలో చేర్చుకొని నేను తీసుకొని వారు వెళ్ళుటకు సహాయం చేయమని అడుగుచున్నాం. మీరు మాతో ఉండే మాకు ఎప్పుడూ విజయమే ప్రభువా. కనుక మేము కలిగి ఉండేటటువంటి ధన్యత ప్రతి బిడ్డకి దయచేయమని అడుగుచున్నాం. ఆయన ప్రేమతో తెచ్చిన కానుకలను దీవించి ఆశీర్వదించండి. అది మీ పరిచర్య కొరకు వాడుకొనుటకు సహాయం చేయమని అడుగుచున్నాం. ఈ జూలై నెల ఆఖరి వారం వరకు మమ్మల్ని తీసుకొచ్చావు ప్రభువా. పోషించావు నాయన, చేపట్టి నడిపించావు, ఆశీర్వదించావు ప్రభువా. నువ్వు చూపిన ఈ ప్రేమను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ బిడ్డలు తెచ్చిన కానుకలను దీవించి ఆశీర్వదించమని, తిరిగి 1000 ఆశీర్వాదం వారికి దయచేయమని అడుగుచున్నాం. సహాయం చేయండి ప్రభువా. వచ్చే వారం జరగవలసినటువంటి కూడికను, నా తండ్రి ఉపవాస ప్రార్థనను, విజ్ఞాపన ప్రార్థనలు, రాత్రికాలం జరగవలసినటువంటి ఆన్లైన్ ప్రేయర్ను మీ పాద సన్నిధిలో ఎత్తుపట్టుకొంచున్నాం. అలాగే రేపటి దినం సూలూరుపేటలో జరగవలసినటువంటి ఆన్లైన్ ప్రేయర్ను కూడా మీకే సమర్పించుకొంచున్నాం. మీరు మా కొరకు ఏర్పరిచినటువంటి ప్రతి పరిచర్య మీ నామ ఘనత కొరకు ఆశీర్వాదకరంగా జరిపించబడినట్లుగా సహాయం చేయమని, దీవించమని, అల్పులమైన మమ్మల్ని మీ బిడ్డలుగా జ్ఞాపకం చేసుకొని మాకందరికీ సహాయం చేయమని యేసుక్రీస్తు పుణ్య నామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యం మాకు వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధము చేసిన వారిని క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధం మన్నించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుంచి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నువ్వై ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామమున సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంతనాశనం. శిలువ రక్తమే జయం. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని సహవాసము కూడి ఉన్న మనకందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దానము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రం.